రెడ్డిగా మూసీ పునర్జీవం పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం మూసీ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి మూసీ కేబినెట్ సబ్ కమిటీ సభ్యుడు పొన్నం ప్రభాకర్తో కలిసి మూసీ పునర్జీవం పనుల ప్రగతిపై సవివరంగా అధికారులతో చర్చించారు. మార్చి 31 నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో మెయిల్ ఐడి ద్వారా మూసీ పునర్జీవంపై ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తామంటూ తెలియజేశారు. ఆన్లైన్లో వచ్చిన విలువైన సలహాలు సూచనలు అన్నింటినీ కూడా అధికారులతో కూర్చొని విశ్లేషణ చేసి అభిప్రాయాలు వెల్లడించినటువంటి వారితో నేరుగా దశల వారీగా సబ్ కమిటీ సభ్యులు సంప్రదింపులు చేస్తారంటూ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. మొత్తానికైతే మూసీ పునర్జీవం సంబంధించి కూడా ఒక స్టాండ్ మీద ఉంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా కూడా నీటిని కూడా తరలించే విధంగా కూడా ఖచ్చితంగా నిర్మించే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉంది. అయితే ఇందులో భాగంగానే ఇలాంటి మీటింగ్స్ పెడతా ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగానే ప్రజలు ఇచ్చినటువంటి ఒక సలహాలు సూచనలు తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం మూసీ పునర్జీవనాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి మూసీకి సంబంధించినటువంటి ఏదైతే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, కొన్ని ఏరియాలలో అయితే పిల్లలు పుట్టలేని పరిస్థితి కూడా ఉంది, అక్కడ కొత్తగా పెళ్ళైనటువంటి వారిని వేరే ఏరియాకు తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి మూసీని ఖచ్చితంగా పునర్జీవనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా చేసే సందర్భంలో కొంత ఏదైతే అంటే మంచి చేసేటువంటి సమయంలో కొంత చెడు కూడా జరుగుతూ ఉంటుంది. కానీ దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం ఏదైతే అన్వేషిస్తుంది, దానికి సంబంధించినటువంటి పూర్తి స్టడీ కూడా చేస్తుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. దీనిపై ప్రతిపక్షాలు ఎంత విమర్శలు చేసినా, అడ్డుకట్టలు చేసినా ఖచ్చితంగా మూసీ పునర్జీవనం చేసి తీరుతాము. ఏదైతే తెలంగాణలో అలాగే హైదరాబాద్లో ఏదైతే ఒక మంచి సిటీని మూసీ ఒడ్డున ఏదైతే రూపొందించి ఖచ్చితంగా తీరుతామని కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఇతర దేశాల్లో ఉన్నటువంటి అన్ని దగ్గర కూడా ఏదైతే ఇప్పటికే పరిశీలన కూడా చేసి వచ్చారు సభ్యులంతా కూడా, ఏదైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు అందరూ కూడా. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి స్టాండ్ తీసుకుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశంలో ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ అంటే మెయిన్ ఎజెండాతో ముందుకు వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మూసీ పునర్జీవనానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే సచివాలయంలో భేటీ అయింది. మూసీ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే సభ్యుడిగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అధికారులందరూ కూడా ఏదైతే ఈ సమావేశంలో పాల్గొనడం కూడా జరిగింది. దీంట్లో 15 రోజుల పాటు కూడా ఏదైతే ఆన్లైన్లో మూసీకి సంబంధించినటువంటి పునర్జీవనానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఎవరైనా చేసినట్టయితే కూడా ఆన్లైన్లో ఆ సలహాలు సూచనలు చేసేందుకు ఏదైతే మెయిల్ ఐడిని అందుబాటులో ఉంచారు. musrirdc@gmail.com పేరుతో ఏదైతే ఒక ఈమెయిల్ని క్రియేట్ చేశారో ఈమెయిల్ ద్వారా ఏదైతే సలహాలు సూచనలు కూడా ఎవరైనా ఇవ్వచ్చు. సో దీనికి సంబంధించి ప్రజాస్వామ్యబద్ధంగా మూసీ పునర్జీవనం చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పిస్తుంది. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా చేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం. కాబట్టి ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చినా చెప్పి కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ విలువైన సూచనలు తీసుకోవడమే కాదు, ఆ విలువైన సూచనలు ఎవరైతే ఇచ్చారో వారితో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతుందని కూడా ఏదైతే ఈ సమావేశంలో చాలా స్పష్టంగా భట్టి విక్రమార్క తెలియజేయడం కూడా జరిగింది. దీంతోపాటు అధికారులకు కూడా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఏదైతే భట్టి విక్రమార్క జారీ చేశారు. ఖచ్చితంగా 24/7 కేబినెట్ సబ్ కమిటీ సభ్యులందరూ కూడా అధికారులకు అందుబాటులో ఉంటారు. అధికారులు కూడా ఏదైతే ఒక లైఫ్ లైన్ ప్రాజెక్ట్లా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ని చేస్తున్నారు. సో యావత్తు కేబినెట్ సంకల్పాన్ని అర్థం చేసుకొని అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా పనిచేయాలి. ఎందుకంటే జీవితంలో ఇలాంటి అవకాశం ఒకేసారి వస్తుంది, అందరికీ కూడా రాదు. సో అధికారులు కూడా అంతే నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే కేబినెట్ సబ్ కమిటీలో డిస్కస్ చేయడం జరిగింది. మూసీకి సంబంధించి 24 గంటలు అందుబాటులో ఉంటామని కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో మూసీకి సంబంధించినటువంటి డిఫెన్స్ భూములు, మూసీ పునరాశ్రితవాసులు, సంప్రదింపులు, నిర్మాణ డిజైన్లు తుది దశకు తీసుకురావడం, బ్యాంకర్స్తో మాట్లాడడం, ఇలాంటి పనులు అన్నీ కూడా ఎక్కడికక్కడ విభజన చేసుకొని అధికారులు కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో అధికారులు కూడా ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి ఏదైతే పునర్జీవనం ఉందో దానికి సంబంధించి అంతే కాన్సన్ట్రేషన్తో అధికారులు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే చెప్పారు. సో మూసీ పునర్జీవనం లో భాగంగా ఇప్పటికే ఏదైతే మార్చి 28న మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి ఓంకారేశ్వర ఆలయం పనులకు మార్చి 28న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఆలయానికి కూడా ఏదైతే శంకుస్థాపన కూడా చేశారు. సో మూసీ ఫేజ్ 1, ఫేజ్ 2 వరకు చేయాల్సిన పనులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఉన్నటువంటి రోడ్ మ్యాప్ని కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏదైతే సూచనలు చేశారు. సో కేవలం గుడి మాత్రమే కాదు, అంటే అన్ని మతాలకు సంబంధించినటువంటి కట్టడాలు కూడా మూసీ పునర్జీవనం ఏదైతే ఉన్నటువంటి సందర్భంలో మధ్యలో ఒక దగ్గర మసీద్ ఉంటుంది, మక్కా మసీద్ కల్పించినట్టు, మరో చోట చర్చ్ ఉంటుంది, మరో చోట గురుద్వార్ ఉంటుంది. ఇలా ప్రతి చోట కూడా ఏదైతే మూసీ పునర్జీవనం
తెలంగాణ హైదరాబాద్ అంతా కూడా మత సామరస్యానికి పేరు. సో ఖచ్చితంగా అన్ని మతాలను గౌరవించుకుంటూ కూడా ముందుకెళ్తామని కూడా చెప్పారు. సో మూసి జరిగినట్టయితే అనేక లబ్ధులు ఉంటాయి. అంటే చాలా వరకు కూడా నీళ్లు మంచి స్వచ్ఛమైనటువంటి నీరు, పొల్యూషన్ లేకుండా ఉంటుంది. సో ఇది మనం రానున్న తరానికి ఇచ్చినట్టు అవుతుంది. సో దీనికి సంబంధించి ఎవ్వరు ఎన్ని అడ్డంకులు వేసినా ఆపేది లేదు, ఖచ్చితంగా చేస్తాం. క్యాబినెట్ సబ్ కమిటీ కూడా దీనికి సంబంధించి అధికారులకు అదే రకమైనటువంటి దిశానిర్దేశం చేసింది. అలాగే నిత్యం 24/7 అందుబాటులో అధికారులకు ఉంటాము. ఏదైతే మార్చి 31 నుంచి కూడా ఏప్రిల్ 15 వరకు ఈ ఆన్లైన్లో వచ్చినటువంటి సూచనలు, సలహాలు ఏవైతే ఉన్నాయో ఆ సలహాలు, సూచనలు తీసుకోవడంతో పాటు దాన్ని అమలు చేసే విధంగా కూడా వెళ్తాం. సో ఎక్కడ పునరాశ్రిత వాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బంది రానివ్వకుండా చూస్తాం. సో పూర్తి స్థాయిలో కూడా అందరూ సహకరించాలని చెప్పి కూడా పదే చెప్తున్నారు. సో క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాల మేరకు మరి అధికారులు కూడా అదే రకంగా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఈ ఫేజ్ 1, ఫేజ్ 2కి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా త్వరలో సిద్ధం చేస్తామని చెప్పి కూడా అధికారులు తెలియజేశారు. సాయి రైట్, థ్యాంక్ యూ అజీమ్.